హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఎన్టీవీలో ఒక కథనం రావటం, ఎన్టీవీ మీద పోలీసు విచారణ చేయటం, ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు, దీని వెనక రాజకీయ నేపథ్యం. ఇప్పుడు ఈ అంశము చినికి చినికి గాలివానలాగా మారినట్టుగా మొత్తం తెలంగాణ రాజకీయాలకు చుట్టుకున్నది. ప్రధానంగా అధికార పక్షం ఈ విషయంలో కొంత ఆ, గాబరాకు గురి అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది, చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు, ఆ తర్వాత పరిణామాలు, ఈ అంశాల మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా స్పందించారు. రేవంత్ రెడ్డి ఈ రోజున ఖమ్మం జిల్లాలో సమ్మక్క సారలమ్మ సంబంధించి ఆ జాతర వ్యవహారాలు, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, కొన్ని డెవలప్మెంట్స్, వీటి మీద అక్కడ క్యాబినెట్ సమావేశం నేరుగా సచివాలయంలో కాకుండా సచివాలయం బయట క్యాబినెట్ సమావేశం నిర్వహించేటువంటి ఒక కీలకమైనటువంటి కార్యక్రమం ఈ రోజున జరుగుతుంది. అక్కడ కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాల సందర్భంగా జరిగినటువంటి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ఈ ఎన్టీవీకి సంబంధించినటువంటి కథనాలు, ఈ నేపథ్యం, దీనికి సంబంధించినటువంటి అంశాల మీద స్పందించారు. నేరుగా ముఖ్యమంత్రే స్పందించారు అని అంటే ఆ వ్యవహారం మొత్తానికి సంబంధించినటువంటి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మీరు గమనిస్తే ఆయన ముఖ్యమంత్రి ఏమంటారు అని అంటే, తన క్యాబినెట్లో ఎమ్మెల్యేలు కానీ లేకపోతే క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించినటువంటి విషయంలో ఎవరి మీద ఏ కథనాలు వచ్చినా ఆ కథనాలు వాళ్ళ యొక్క స్వేచ్ఛకి, అదేవిధంగా వాళ్ళ పరువుకి భంగం కలిగించేటువంటి విధంగా ఉంటే అవి ఒక క్యాబినెట్కు సంబంధించినటువంటి క్యాబినెట్ చీఫ్గా ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్న తన గౌరవానికి కూడా భంగం కలిగినట్టుగానే తాను భావిస్తాను, అందుకనే సీరియస్గా రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది అనేటువంటి ఒక వివరణ చెప్పారు రేవంత్ రెడ్డి. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఎన్టీవీలో వచ్చినటువంటి కథనాలు ఆయన స్వేచ్ఛకు, ఆయన హక్కుకి భంగం కలిగించేటువంటి విధంగా, ఆయన పరువుకు భంగం కలిగించేటువంటి విధంగా వ్యవహరించారు. కాబట్టి తాను సీరియస్గా రెస్పాండ్ అయ్యి దాని మీద పోలీస్ కేసు నమోదు చేయటము, అరెస్టులు ఇవన్నీ జరిగాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. దానికి ఆయన ఏం చెప్తారంటే, రేవంత్ రెడ్డి, మీరు ఎవరైనా సరే ఈ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వంలో వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్లు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు తప్పులు చేస్తే, పొరపాట్లు చేస్తే, ఈ ఘటనని కాదు వేరే ఘటనలో ఏదైనా సరే పొరపాట్లు చేస్తే మరి మీడియాలో రావా? వస్తాయి కదా. దానికి వివరణ ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి, మీరు గిన మా క్యాబినెట్ మంత్రులు, మా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద మీరు కథనాలు రాయాలి అని అంటే, లేకపోతే మీరు ప్రసారాలు చేయాలి అని అంటే మీ ఛానల్స్లో మీరు నన్ను వివరణ అడగండి, నా వివరణ తర్వాత మీరు ఎలాంటి కథనాలైనా ప్రచురించండి అని ఆయన చెప్తున్నారు. నిజంగా మీడియాకు సంబంధించినటువంటి అన్ని కథనాలకి, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని వివరణల కోసము సీఎం కానీ సీఎంఓ కానీ రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా? రెస్పాండ్ అవుతారా? రేపు పొద్దున ఎలాగూ మీడియా వాళ్ళు అందరూ అన్ని వివరణలు అడుగుతారు, మిమ్మల్ని అడుగుతున్నామయ్యా, మరి మీరేమి మీ కార్యాలయం ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు అనేటువంటిది ఇది కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఎన్టీవీ కథనం దాని నేపథ్యానికి వెళ్దాం. ఎందుకోసం ఇప్పటికే ఆల్రెడీ దాని మీద చాలా మాట్లాడుకున్నాం, పెద్ద చర్చ జరుగుతుంది. ఇది ఒక చిన్న ఘటన, అది ఏ స్థితికి దారి చేస్తో, రాజకీయ పరిణామాలకు దారి చేస్తో, భవిష్యత్తులో ఇంకా మనం చాలా తీవ్రమైన పరిణామాలకి, రాజకీయ పరిణామాలకి ఇది మూలం కాబోతుంది. ఎన్టీవీ కథనం, ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఇది వెనకాల రాజకీయాలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఏబిఎన్లో బొగ్గు గనికి సంబంధించినటువంటి ఏదైతే టెండర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎన్టీవీ చౌదరి వాళ్ళ కుటుంబము, నరేంద్ర చౌదరి వాళ్ళ కుటుంబము, వీళ్ళకి అడ్డం వస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఈ విధమైన కథనాలు వేశారు అనేటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం. దీనికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేరు కూడా తీసుకురావటం అనేటువంటిది ఏబిఎన్లో జరిగింది. ఈ విషయం మీద మరి బట్టి విక్రమార్క రెస్పాండ్ అయ్యారు, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు. ఇది ఒక కట్టు కథ, ఆంధ్రజ్యోతిలో రాసింది ఒక పిట్ట కథ, ఆధారాలు లేనటువంటి అంశాలని ఈ విధంగా కళ్ళబుల్లి కబుర్లతో ఆంధ్రజ్యోతి ఈ విధంగా తమ మీద అసత్యమైన ప్రచారాలు చేస్తోంది అని బట్టి విక్రమార్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి బొగ్గు గనులకు సంబంధించినటువంటి వ్యవహారంలో తాను ఎక్కడ అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారాలు పాల్పడలేదని, భవిష్యత్తులో ఎప్పుడూ కూడా అలాంటి ఆలోచనలు అయితే డబ్బుల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, కుంభకోణాలు చేసేటువంటి నైజం తనది కాదు అని,
ఇవన్నీ కూడా చెప్పాడు. అయితే మీరు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేయగానే మరి ప్రభుత్వం రెస్పాండ్ అయింది, హిట్ వేసింది, ఎన్టీవీ వాళ్ళ మీద కేసులు పెట్టారు, అరెస్టులు కూడా చేశారు. మరి ఇదే మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనూ ఆంధ్రజ్యోతి పేపర్లోనూ బట్టి విక్రమార్క పేరు తీసుకొచ్చి మరి ఆయన మనోవేదన గురి చేసేటువంటి విధంగా ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చాయిగా. మరి ఆ కథనాల మీద ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి ఆంధ్రజ్యోతి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? చేస్తారా? కేసులు పెడతారా? మరి ఇద్దరికి ఒకటే న్యాయం ఉండాలి కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద వేసినటువంటిది అసత్యమైన కథలో అని ప్రభుత్వం భావిస్తుంది. మరి ఈ విధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో బట్టి విక్రమార్క మీద వచ్చినటువంటి కథనం సత్యమని ప్రభుత్వం భావిస్తుందా? తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు సత్యమని భావిస్తున్నారా? భావించకపోతే మరి కేసు పెడతారా? ఈ విషయము ఇది ఖచ్చితంగా చర్చనీయాంశమైనటువంటి అంశంగా ఉండబోతుంది. అయితే రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో మాట్లాడిన దాంట్లో బహిరంగ సభలో ఇంకొక ప్రస్తావన చేశాడు. ఏంటంటే ఏబిఎన్ యజమాని రాధాకృష్ణకి, అదేవిధంగా ఎన్టీవీ యజమాని నరేంద్ర చౌదరికి మీ ఇద్దరి మధ్య గొడవలు ఉంటే మీరు గదిలో తలుపులు వేసుకొని కొట్టుకోండి. మీరు అనవసరంగా మీరు కొట్టుకుంటూ మా అందరి పేర్లు ఎందుకు తీసుకొస్తారు, మమ్మల్ని ఎందుకు అబాస్పాలు చేస్తారు అని మాట్లాడారు. ఇంకొకటి ఏమిటి అని అంటే ఈయన ఇంకొక ప్రస్తావన కూడా చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు పెద్ద పెద్ద ఆంబోతులు పోట్లాడుకుంటే లేకదోడలకి ఇబ్బంది అయింది అని చెప్పేసి అన్నాడు. అసలు ఆంబోతులు ఎవరు, లేకదోడలు ఎవరు? అంటే ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ, అదేవిధంగా ఎన్టీవీ నరేంద్ర చౌదరి ఆంబోతులు లాంటి బలవంతులా? మంత్రులను ముఖ్యమంత్రి వాళ్ళ ప్రభుత్వము వీళ్ళు లేకదోడలు లాంటి బలహీనులా? అసలు ఎవరు బలవంతులు, ఎవరు బలహీనులు? అసలు ఆలోచనలు ఏంటి, ముఖ్యమంత్రి ఆలోచనలు ఏంటి? అసలు ఏమైనా ఆయన మాట్లాడేదానికి ఏమైనా అసలుకి వాస్తవ దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి ఉందా? కేవలం రెండు మీడియాలకు సంబంధించినటువంటి యజమానులు ఆంబోతులు లాంటి బలవంతులా, లేకపోతే ఈ మంత్రులను ప్రభుత్వం అంత బలహీనమైనటువంటిదా? ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం బలమైనటువంటిది. మీరు సరిగ్గా వ్యవహరిస్తే తప్పు చేసేటువంటి మీడియా అయినా, తప్పు చేసేటువంటి వ్యాపారవేత్తలైనా, తప్పు చేసేటువంటి రాజకీయ నాయకులైనా ఎవ్వరి మీరైనా చర్యలు తీసుకునేటువంటి హక్కు అధికారాన్ని ఆయా ప్రభుత్వాలకి ప్రజలు కల్పించారు. మీ దగ్గర చట్టం మీ చేతుల్లో ఉంటుంది, పోలీసులు మీ చేతిలో ఉంటారు, న్యాయ వ్యవస్థ మీరు మీ యొక్క ప్రతిపాదన న్యాయ వ్యవస్థ సీరియస్గా పరిశీలించిన దానికి అవకాశం ఉంటుంది. మరి అలాంటప్పుడు వాళ్ళేదో ఆంబోతులు పోట్లాడుకుంటున్నాయి అనేటువంటి విధంగా మామీని ఎందుకు రాస్తారు, మామీని ఎందుకు చూపిస్తారు అనేటువంటి విధంగా మాట్లాడటం కరెక్ట్గా. అసలు రేవంత్ రెడ్డి నరేంద్ర చౌదరి విషయంలో చాలా సందర్భాల్లో మాట్లాడాడు. చాలా నరేంద్ర చౌదరికి వ్యతిరేకంగా, లేకపోతే మా మీద వార్తలు వేస్తున్నారు, లేకపోతే కాంగ్రెస్ మీద వేస్తున్నారు, లేకపోతే ఇంకోటి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. ఒక నరేంద్ర చౌదరి ఏంది ఎన్టీవీ, TV9, 10TV ఇలాగ కొన్ని పేర్లు చెప్పి లంబూతులు కూడా మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి మాట్లాడి ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయి ఆల్రెడీ. మరి అదే రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత పలుమార్లు మొన్న జనవరి 1వ తేదీన కూడా అనుకుంటా రాధాకృష్ణ ఇంటికి వెళ్ళి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజెప్పొచ్చాడు. మరి ఒక మీడియా యజమాని ఈయనకు గొప్పగా మరి కనపడుతున్నారేమో తెలియదు. ఎందుకంటే ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి, ఆయన కుర్చీ, దానికి ఉన్నటువంటి గౌరవము, వ్యవహారము మీడియాలో ఈ రోజున తోక తలనాడించడం అంటే ఇదేనేమో ఒకవేళ. ఈ విషయాల మీద ఖచ్చితంగా ఇది చినికి గాలివానుగా మారినట్టుగా రాజకీయపరమైన అంశాల మీద రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రుల మధ్య గొడవల కింద ఈ మంత్రివర్గ మంత్రులు గొడవలో మీడియాల పాత్ర అయితే, దీంట్లో రేవంత్ రెడ్డి పాత్ర లేకపోతే సీఎంఓ పాత్ర అసలు ఏముంది ఏంటి అనేటువంటి దాని మీద కూడా అనుమానాలు వచ్చేటువంటి విధంగా అనేకమైనటువంటి కథనాలు వస్తున్నటువంటి నేపథ్యం. దీంతోనే రేవంత్ రెడ్డి ఇప్పుడు రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఇక ప్రతిపక్షాలు దీన్ని ఆయుధంగా మలుచుకొని బీఆర్ఎస్, బీజేపీ ఏ విధంగా ముందుకెళ్తే అసలు తెలంగాణ రాజకీయాలు ఎంత త్వరితగతిన ఈ అంశాల చుట్టూ మారబోతున్నాయి అనేది చూడాలి.